తగినంత ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు మెంతి కూర కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే, మెంతి కూర గోరుచిక్కుడుకాయ రెడీ.